నమస్కారం అండి. నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టీ ఆక్సిజన్ అండ్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్. సో, ఇంతవరకు చాలా టాపిక్స్ మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది వ్యూవర్స్ అండ్ ఆడియన్స్ హు హావ్ బీన్ ఇన్స్పైరింగ్ అస్, హు హావ్ బీన్ మోటివేటింగ్ అస్. సో, మీకు ఏ టాపిక్‌లో మాట్లాడాలని తెలుసుకోవాలనుకుంటే మీరు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. లేదా నన్ను సంప్రదించండి. విల్ డెఫినెట్లీ ట్రై టు వర్క్ ఆన్ దోస్ టాపిక్స్ విచ్ యూ రిక్వెస్టెడ్. నౌ కమింగ్ బ్యాక్ టుడేస్ టాపిక్. నెక్స్ట్ 5 ఇయర్స్‌లో రియల్ ఎస్టేట్ ఏపీలో ఎట్లా ఉండబోతుంది, తెలంగాణలో ఎట్లా ఉంటుంది, రేట్స్ ఏ విధంగా ఉంటాయి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఏ సిటీలో ఇన్వెస్ట్ చేయాలి, ఏ ప్లేస్లో ఇన్వెస్ట్ చేయాలనే దాని మీద ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు క్లారిటీ కావాలంటే మొదటి నుండి చివరి దాకా చూస్తేనే మీకు ఈ సారాంశం తెలుస్తుంది. సో ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు పీపుల్ సో దట్ ఇట్ విల్ హెల్ప్ మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్ నాట్ టు గెట్ చీటెడ్ ఫ్రమ్ ది డెవలపర్స్. సో మెయిన్గా ఏపీలో మీరు చూసుకుంటే కనుక చాలా సిటీస్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ అమరావతి అనే క్యాపిటల్ తీసేస్తే ఆ క్యాపిటల్తో పాటు గుంటూరు, విజయవాడ, శ్రీకాకుళం, విశాఖపట్నం, అట్లానే తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, చీరాల, బాపట్ల, పిడుగురాళ్ళ, సత్తెనపల్లి ఇవన్నీ కూడా ఎమర్జింగ్ ఏరియాస్ అండి. అండ్ ఇప్పటికీ మీకు తెలుసో లేదో, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నో దట్ విజయవాడ రైల్వే జంక్షన్ ఇస్ ద బిగ్గెస్ట్ రైల్వే జంక్షన్ ఇన్ ఇండియా. అంటే ఇట్ ఈస్ మోర్ బిగ్గర్ దెన్ వైజాగ్ ఆర్ సికింద్రాబాద్ రైల్వే జంక్షన్. దానికి విజయవాడకి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే ప్రతి ట్రైన్ కూడా విజయవాడ ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ద ట్రైన్స్ టచెస్ త్రూ విజయవాడ అండ్ గో టు చెన్నై అండ్ అదర్ ప్లేసెస్, హైదరాబాద్ కానీ ఇవన్నీ కూడా విజయవాడ టచ్ చేసుకొని వెళ్తే అది దానికి ఉన్న ప్రాముఖ్యత. అయితే చంద్రబాబు నాయుడు గారు కొత్తగా 12వ తారీఖుని 12 గంటలుగా అనుకుంటారు సీఎంగా పదవి స్వీకారం చేస్తారు, ప్రమాణ స్వీకారం. అక్కడ నుండి యు ఆర్ గోయింగ్ టు సీ ఎ మేజర్ చేంజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏపీ రియల్ ఎస్టేట్. నేను అన్న ఏరియాలు కూడా వైజాగ్ సిటీకి చుట్టుపక్కల ఏమన్నదంటే ఎండాడ్ ఉంది, రుషికొండ ఉంది, అనంతపురం ఉంది, తగరపల్స్ ఉంది, విజయనగరం ఉంది, శ్రీకాకుళం ఉంది. అట్లా ఇటువైపు వస్తే పెందుర్తి, కొత్తవలస, ఎస్కోట, దేవరాపల్లి, సో అట్లా అనకాపల్లి, సో అట్లా మనం ఏ ప్లేస్ చూసుకున్నా, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దగ్గర కణితి, సో డిఫరెంట్ ఏరియాస్, అన్ని ఏరియాస్ కూడా మంచి పికప్ స్టేజ్లో ఉన్నాయి. ఈ పెందుర్తి, కొత్తవలస అనేది సిటీకి దగ్గరలో ఉంటాయి. ఈ విజయనగరం అనేది కొద్దిగా దూరం, శ్రీకాకుళం అనేది ఇంకా కొద్దిగా దూరం. సో ఆమదాల వలస, అమలాపురం, బొబ్బిలి, భీమవరం ఇవన్నీ కూడా చూసుకుంటే ఆల్ ఆర్ పొటెన్షియల్ ఏరియాస్. నాకు తెలిసి చాలామంది బిల్డర్స్ అక్కడ మూవ్ అయిన మాట వాస్తవం. But definitely 50% builders have come back and purchased lands and purchasing lands in these cities and they are going to rock. సో ఏపీలో రియల్ ఎస్టేట్ గత 5 సంవత్సరాల్లో ఎట్లా వెనక్కి వెళ్ళిపోయిందో మనకు తెలుసు. మేబీ చంద్రబాబు నాయుడు గారు రాకతో 10 సంవత్సరాలు ముందుకు వెళ్ళాల్సిన స్పీడ్లో వెళ్తారనుకుంటాను. సో ఏపీలో పెట్టుబడిదారులు హ్యాపీగా ఉండొచ్చు. ఇప్పటి వరకు డౌట్ సంకోచంలో ఉన్నారు. చాలామంది ఇన్వెస్టర్స్ ఏం చేశారంటే మూవ్ అయిపోయి, ఎందుకంటే అప్రిషియేషన్ లేక, సేల్స్ లేక, బయర్స్ లేక చాలామంది స్లో డౌన్ అయ్యారు. కొంతమంది మూవ్ అయిపోయారు, కొంతమంది డ్రాప్ అయ్యారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా విన్ విన్ సిచ్యువేషన్లో బ్యాక్ వచ్చే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. అదేవిధంగా తెలంగాణ అనేది ఆల్వేస్ టాప్ గేర్లో ఉందని చెప్పిన తెలంగాణకి ఎటువంటి దోకా లేదు. నెక్స్ట్ 10 years ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ కెపాసిటీ అండ్ క్యాపబిలిటీ డెవలప్ ది రియల్ ఎస్టేట్. అండ్ నాకు తెలిసి రేవంత్ రెడ్డి సర్కార్ కూడా బేసిక్గా రియల్ ఎస్టేట్లో దే ఆర్ డూయింగ్ వెల్ అండ్ ఈజ్ అ ఫుల్లీ ఇన్ఫార్మ్డ్ పర్సన్ యాజ్ ఫార్ రియల్ ఎస్టేట్ ఈస్ కన్సర్న్. మన క్రికెట్లో ఇన్ఫార్మ్డ్ బ్యాట్స్మెన్ అన్నట్టు రేవంత్ రెడ్డి గారు ఇన్ఫార్మ్డ్ ప్లేయర్ ఇన్ ద రియల్ ఎస్టేట్. ఆయన కెరియర్ బ్రోకర్, రియల్టర్గా స్టార్ట్ అయింది. వరల్డ్లో కూడా బరాక్ ఒబామా, డొనాల్డ్ ట్రంప్, వారన్ బుఫెట్ వీళ్ళందరూ కూడా రియల్ ఎస్టేట్ మేజర్ జైంట్స్. సో అంత పెద్ద జైంట్ కాబట్టి ఇక్కడ కూడా మన రేవంత్ రెడ్డి గారికి అంతే అనుభవం ఉంది. సో కోకాపేటలో కూడా ఆయన ల్యాండ్స్ కొనడం జరిగింది, ట్రేడ్ చేయడం జరిగింది, విల్లాస్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా పాజిటివ్ శుభ పరిణామాలు. సో ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు లేటెస్ట్ ఇంతవరకు ఓఆర్ఆర్ వరకు డెవలప్ అయింది. నెక్స్ట్ ఓఆర్ఆర్ టు RRR అన్నీ మొత్తం ఎంటైర్ సర్కిల్ 30 to 40 kilometer డయామీటర్ ఏదైతే ఉందో ఓఆర్ఆర్ టు RRR అది డెఫినెట్లీ గోయింగ్ టు గ్రో. అండ్ ఏ పాయింట్లో పెట్టుకున్నా మీకు ఇన్వెస్ట్మెంట్ అనేది డబుల్ ట్రిపుల్ అవుతుంది. సో దాని మీద మీకు సంకోచించక్కర్లేదు, ఎటువంటి డౌట్స్ అక్కర్లేదు. ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఇంతవరకు ఏవైతే మనకి మోకిల, శంకరపల్లి, తెల్లాపూర్, కొల్లూరు ఇవన్నీ కూడా డెవలప్ అయినాయి.
అక్కడ మన నార్మల్ సామాన్యుడు మధ్యతరగతి కుటుంబీకులు కొనుక్కునే సొంత ఇంటి కల నిరాశగానే మిగిలిపోయే ఛాన్సులు ఉన్నాయి. బట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్‌తో చూసుకుంటే గనక ఆయన గ్రోత్ కారిడార్‌లో ఇప్పుడు నెక్స్ట్ 5 ఇయర్స్‌లో డెవలప్ అయిపోయేది బిట్వీన్ ఓఆర్ఆర్ టు ట్రిపుల్ ఆర్ఆర్. అంటే చాలా పెద్ద విషయం ఉంది. ఒకసారి అక్కడ డెవలప్‌మెంట్ స్టార్ట్ అయితే ఎప్పుడైనా నీకు అంతకుముందు చెప్పాను రేట్స్ ఎప్పుడు పెరుగుతాయండి? ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎంప్లాయ్‌మెంట్, ఇండస్ట్రీ ఉండడం ఒక సైడ్ అయితే, రెండో పక్క డిమాండ్ ఎక్కువుండి, సప్లై తక్కువున్నప్పుడు రేట్ పెరుగుతది. ఇప్పుడు అదే పరిస్థితి ఉంది. మనం చాలామంది ఇప్పుడు మోకిలాలోనో లేకపోతే శంకరపల్లిలో చూసుకుంటే 50,000-80,000 రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్ కోట్ చేస్తున్నారు. నేను దానికి కొద్ది ముందు ఒక 15, 20 కిలోమీటర్ల దూరం ముందుకెళ్తే 20,000లోనే మీకు దొరుకుతుంది. సో, అక్కడ మ్యాక్సిమం ఇప్పుడు ఎవరైనా డిస్టెన్స్ చాలామంది బయర్స్ సిటీ నుండి చూస్తున్నారండి. నౌ యూ హావ్ టు చేంజ్ మైండ్ సెట్ ఆఫ్ రియల్ ఎస్టేట్. ఏంటంటే సిటీ నుండి చూడకూడదు. నౌ డిస్టెన్స్ యూ హావ్ టు సీ ఐదర్ ఫ్రమ్ ఓఆర్ఆర్ ఆర్ ట్రిపుల్ ఆర్ఆర్. ఎందుకంటే ఇప్పుడు ట్రిపుల్ ఆర్ఆర్ వచ్చాక తెలంగాణ బార్డర్ నుండి మన హైదరాబాద్కి రావడానికి 1.5 to 2 అవర్స్ ప్లాన్. ఒకసారి అది ఇంప్లిమెంట్ ఇప్పుడైతే 4-5 గంటలు పడుతుంది. బట్ వన్స్ ట్రిపుల్ ఆర్ ఇస్ కమ్ ఇంటూ ఫుల్ యాక్షన్, ఓఆర్ఆర్ కొద్దిగా ట్రాఫిక్ ఓఆర్ఆర్ వల్ల మనకు ట్రాఫిక్ కంజెషన్ బాగా తగ్గింది, ట్రాఫిక్ రెడ్యూస్ అయింది. ట్రిపుల్ ఆర్ఆర్ ఆల్రెడీ చెప్పాను, ఇట్స్ ఎ గోల్డ్ మైన్. ఎందుకంటే ట్రిపుల్ ఆర్ఆర్ అనేది ఒక జీ క్యూబ్ అని నేను చెప్పానంటే గాడ్ గివెన్ గిఫ్ట్ తెలంగాణ స్టేట్ యాజ్ ఏ హోల్. సో దీనివల్ల రియల్ ఎస్టేట్ మనకి హైదరాబాద్కు ఉన్న బెస్ట్ ఫెసిలిటీ ఏంటంటే హైదరాబాద్ సిటీ కెన్ గ్రో ఆల్ ది 4 sides, అంటే నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. కోర్స్ వెస్ట్ జోన్లో అయినంత హైప్ ఈస్ట్లో రాలేదు, బట్ ఈస్ట్ ఈస్ గోయింగ్ టు పికప్ వెరీ షార్ట్లీ. ఎవరైతే 5 to 10 years హోల్డింగ్ కెపాసిటీ ఉంటే దే కెన్ ఇన్వెస్ట్ ఇన్ ఈస్ట్. అదర్వైజ్ ప్రస్తుతం క్విక్ రిటర్న్స్ కావాలంటే ముంబై హైవే, బెంగళూరు హైవే, షాబాద్, అట్లానే నవాపేట్, మెహతాబ్ ఖాన్గూడ, వికారాబాద్ అప్ టు జైరాబాద్ వరకు వెళ్ళిపోయింది, బాలానగర్, జడ్చర్ల. సో మీకు డబ్బులున్న పరిస్థితి బట్టి మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఒకవేళ మీరు డిసైడ్ చేసుకోవచ్చు. యూ కెన్ అప్రోచ్ మీ, యూ కెన్ కాల్ మీ, డెఫినెట్లీ వీ విల్ అడ్వైజ్. నా మోటో ఎప్పుడు కూడా చెప్తాను, నా మెయిన్ మోటో అంటే సేఫ్టీ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్, సెక్యూరిటీ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ అండ్ అప్రిషియేషన్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్. ఎంత తక్కువ టైంలో ఎన్ని ఎక్కువ సార్లు పెరిగే అవకాశం ఉంది ఆ ఏరియాలో. అండ్ ప్లీజ్ నోట్ దట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ వెంచర్స్. I suggest properties basically which are purely due diligence చేసి కరెక్ట్ DTCP, HMDA విత్ RERA అప్రూవల్ ఉన్న మాత్రం మేము సజెస్ట్ చేస్తాం. అండ్ ఐ డోంట్ సజెస్ట్ 100 projects, I suggest very few projects suitable to the particular investor based on your investment and your plan of investment. సో దీని మీద మీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా, ప్రైసింగ్ కావాలన్నా, ఇన్వెస్ట్మెంట్ డెవలప్మెంట్స్ కావాలన్నా ఇవన్నిటి కూడా నన్ను సంప్రదించవచ్చు. నా పేరు డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్. థ్యాంక్ యూ వెరీ మచ్.